హలో వ్యూయర్స్, వెల్కమ్ టు Paaksiddhii Cookery. నా పేరు నీలిమ. ఈరోజు వినాయక చవితికి విశేషంగా చేసుకునే ఉండ్రాళ్ళు ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ఒక కప్పు బియ్యపు రవ్వ అంటే 200 గ్రాములు, దాంట్లో 1/3 వంతు శనగపప్పు, నేను సుమారు 60 గ్రాములు తీసుకున్నాను. ఇప్పుడు ఈ శనగపప్పుని ఒకసారి 2 సార్లు శుభ్రంగా కడిగేసి, చూడండి ఇది కడిగాను. ఇప్పుడు నానపెట్టుకుందాము ఒక గంట సేపు. ఇది మనకి ఉండ్రాళ్ళు చేసుకునేటప్పుడు టైం సేవ్ అవుతుంది. ఇలాగ ముందే నానపెట్టుకుంటే, నానపెట్టుకోవాలి అని ఏం లేదు, డైరెక్ట్గానే చేసుకోవచ్చు. కాకపోతే టైం సేవ్ అవుతుంది నానపెట్టుకోవడం వల్ల. ఇలాగ ఒక గంట అయిన తర్వాత చూడండి ఇలాగ మెత్తపడింది. మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు గంట అయిన తర్వాత తీసి మీకు చూపిస్తున్నాను. చూడండి కొద్దిగా మెత్తపడింది. ఇది ఇంకొక పాత్రలోకి తీసుకుని ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకొని వీటిని ఉడకపెట్టుకుందాం. ఇప్పుడు చూడండి ఇలాగ నురగ వస్తుంది ఉడికేటప్పుడు, అది తీసేసేయండి. అది ఉంటే టేస్ట్ అంతా బాగుండదు. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. మధ్య మధ్యలో 2-3 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకోవాలి అయిందా లేదా అని, ఉడికినాయా లేదా అని. సుమారు 10 నిమిషాలు అయిన తర్వాత చూడండి ముక్క మెత్తపడింది. ఒక ముక్క తీసి చూస్తే పప్పు. ఇప్పుడు బియ్యపు రవ్వని రెడీగా పెట్టుకొని, ఏ కప్పుతో అయితే మనం బియ్యపు రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2.5 నీళ్లు ఒక బర్నర్ మీద పెట్టుకొని మరిగిస్తున్నాను. మీరు 3 కప్పులు కూడా తీసుకోవచ్చు. అదే పాతది అయితే బియ్యపు రవ్వ. 2.5 అయితే సుమారుగా సరిపోతుంది. నేను ఇంకొక బర్నర్ మీద కడాయి తీసుకుని, నేను తీసుకున్న 200 గ్రాముల రవ్వకి సుమారు 5 స్పూన్ల నూనె తీసుకున్నాను. మీరు వంట నూనె ఏదైనా తీసుకోవచ్చు. దీంట్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకొని, అది చిట్పట్లాడిన తర్వాత శనగపప్పు ఏదైతే ఉడకపెట్టుకున్నానో ఒక 10 నిమిషాల పాటు, కొద్దిగా నీళ్లున్నా పర్లేదు, అది ఈ జీలకర్ర పోపులో వేసేసేయాలి. కొంచెం కంబైన్ అవుతుంది ఈ శనగపప్పు జీలకర్రతో, అందుకని ఒక 2 నిమిషాలు అటు ఇటు కలుపుకోండి మీడియం ఫ్లేమ్ మీద. ఇప్పుడు ఇంకొక బర్నర్ మీద ఏదైతే నీళ్లు మనం వేడి చేయడానికి పెట్టామో అది కాగింది. అది దీంట్లో పోసేసేద్దాము. ఈ కడాయిలో తగినంత ఉప్పు, సుమారు 1 స్పూన్ సరిపోయింది నాకు. ఒకసారి కలుపుకొని, ఆల్రెడీ నీరు మరిగిపోయింది కాబట్టి టైం చాలా సేవ్ అయిపోతుంది మనకి పొద్దున హడావిడిలో నైవేద్యం చేయడానికి. ఇప్పుడు ఈ రవ్వ కొద్దిగా వేసి కలిపేసుకోవాలి. మెల్లిగా ఉడికి దగ్గరకు వస్తుంది. చూడండి ఇలాగా. ఇప్పుడు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెడితే ఒక 3-4 నిమిషాల సేపు ఉమ్మగిలుతుంది లోపల. చూడండి ఇలాగా మొత్తం కొంచెం గట్టి పడ్డట్టు అవుతుంది. నీళ్ళగా లేకుండా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంకొక పెద్ద పాత్రలోకి షిఫ్ట్ చేసుకుని కొంచెం స్ప్రెడ్ చేసి పెడితే కొంచెం చల్లగా అవుతుంది. ఇంత వేడి మీద మనం చేయి పెట్టలేము, అందుకని కొంచెం వెచ్చగా అయిన తర్వాత చూడండి ఒక 5-6 నిమిషాలు అయిన తర్వాత ఇలాగా జస్ట్ చేయి కొంచెం తడి చేసుకుని, వేళ్ళు అరచేయి తడి చేసుకుని కొంచెం ఇలాగా ఉండలు చుట్టేయటమే. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజ్ బాల్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా నీళ్లు పెట్టుకొని, మామూలుగా మనం అన్నం ఎలా చేసుకుంటాం అలా నీళ్లు పోసుకొని ఈ పాత్ర పెట్టి వెయిట్ పెట్టకుండా ఒక 3-4 నిమిషాలు స్టీమ్ చేయాలంతే. ఇలా స్టీమ్ చేయటం వలన కొంచెం రవ్వగా ఉన్నది కూడా స్టిఫ్గా అయ్యి సాఫ్ట్గా ఉంటుంది లోపలంతా కూడా ఉండ్రాళ్ళు. చూడండి స్టవ్ ఆఫ్ చేస్తాను. కేవలం 3-4 నిమిషాలు పెట్టాను అంతే. చూడండి స్టిఫ్గా ఉంటుంది, ముట్టుకుంటే విరిగిపోకుండా నీట్గా ఉంటాయి. అంతే అండి, వినాయక చవితికి మనం తప్పకుండా విశేషంగా చేసుకునే ఉండ్రాళ్ళు తయారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. బాయ్ బాయ్.